గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, మైసెల్ఫ్ సందీప్ కుమార్ రెడ్డి ఫ్రమ్ ఇంజనీర్స్ కాంపిటేటివ్ ట్రైనింగ్ అకాడమీ. ఈరోజు నేను మీకు జీకే అండ్ జిఎస్ సంబంధించిన పార్ట్ 5 అనేది చెప్పబోతున్నాను. ఆల్రెడీ నేను పార్ట్ 4 వరకు చెప్పాను. ప్లీజ్ గో త్రూ దెమ్ అండ్ లెట్ us see ఎగ్జాక్ట్లీ వాట్ హ్యాస్ బీన్ గివెన్ వితౌట్ వేస్టింగ్ టైం. సో దీంట్లో మనం చూసినట్లయితే జనరల్ అవేర్నెస్ మనకి మొత్తం దీంట్లో ఇంక్లూడెడ్ అనమాట మొత్తం అన్ని. సో 241 క్వశ్చన్ ఉన్నది. విచ్ ఈజ్ ద వరల్డ్స్ లాంగెస్ట్ రివర్ అడిగాడు. వరల్డ్స్ లాంగెస్ట్ అయితే రివర్ నైల్, అదే లార్జెస్ట్ అయితే అమెజాన్ అని చెప్పుకోవచ్చు. అదే గిఫ్ట్ ఆఫ్ ద నైల్ ఏదంటే ఈజిప్ట్ అని మనం తెలుసుకోవచ్చు. ఇన్ విచ్ లేయర్ ఆఫ్ ద ఎర్త్స్ అట్మాస్ఫియర్ ఈజ్ ద ఓజోన్ లేయర్ ఫౌండ్ విచ్ అబ్జార్బ్స్ హార్మ్ఫుల్ అల్ట్రా వైలెట్ రేడియేషన్ ఫ్రమ్ ద సన్. ఈ సూర్యుడి నుంచి వచ్చే అల్ట్రా వైలెట్ రేడియేషన్స్ని ఏ లేయర్ ఈ విధంగా అబ్జార్బ్ చేసుకుంటుంది అంటే ఓజోన్ అని చెప్పుకోవచ్చు. ఆ ఓజోన్ అనేది ఏ లేయర్లో ఉంటుందంటే ట్రోపోస్పియరా లేక స్ట్రాటోస్పియర్లో ఉంటుందా అంటే అది మనకి స్ట్రాటోస్పియర్ అని మనం తెలుసుకోవచ్చు. సో ప్రతి ఒక్కటి మనం కంపల్సరీ గుర్తుంచుకోవాలి. సో దాని తగ్గట్టుగానే మనము చేయాల్సి ఉంటుందన్నమాట. సో నెక్స్ట్ మనం చూసినట్లయితే ఇన్ విచ్ కాంటినెంట్, ఇక్కడ మనం చూసినట్లయితే గ్రేట్ డివైడింగ్ రేంజ్, గ్రేట్ బ్యారియర్ రీఫ్. ఈ గ్రేట్ బ్యారియర్ రీఫ్, గ్రేట్ డివైడింగ్ రేంజ్ అనేది మనం చూడొచ్చు అంటే ఏ కాంటినెంట్లో అంటే వరల్డ్స్ లార్జెస్ట్ కోరల్ రీఫ్ కూడా అక్కడే ఉందన్నమాట. అంతేకాకుండా గ్రేట్ విక్టోరియన్ డెజర్ట్ కూడా అక్కడే ఉందని మనం తెలుసుకోవచ్చు అనమాట. సో ఇది ఏ కాంటినెంట్లో ఉందంటే ఆస్ట్రేలియాలోని మొత్తం ఇవన్నీ మనము గ్రేట్ బ్యారియర్ రీఫ్ కానీ, గ్రేట్ డివైడింగ్ రేంజ్ కానీ, గ్రేట్ విక్టోరియన్ డెజర్ట్ కానీ ఇవన్నీ అక్కడే ఆస్ట్రేలియా కాంటినెంట్లోనే మనం చూడొచ్చు అనమాట. అది చిన్న కాంటినెంట్ ఏదిరా అంటే ఆస్ట్రేలియా. The narrow zone of contact between the lithosphere, hydrosphere and atmosphere where natural vegetation and wildlife exist is called the biosphere. ఎగ్జాక్ట్లీ బయోస్పియర్ డెఫినేషన్ ఏంటంటే ఇది ఒక నారో జోన్ ఆఫ్ కాంటాక్ట్ బిట్వీన్ ద లిథోస్పియర్, హైడ్రోస్పియర్ అండ్ అట్మాస్ఫియర్ వేర్ న్యాచురల్ వెజిటేషన్ అండ్ వైల్డ్ లైఫ్ ఎగ్జిస్ట్ అనమాట. ఎక్కడైతే ఈ పశు జంతువులు కానీ అదేవిధంగా మొక్కలు కానీ ఇవన్నీ ఉన్న ఈ లేయర్నే ఈ విధంగా మనము బయోస్పియర్ అని చెప్పుకోవచ్చు. ద టెంపరేట్ గ్రాస్ ల్యాండ్స్ ఆఫ్ సౌత్ అమెరికా ఆర్ కాల్డ్ అంటే పంపాస్ అని అంటారనమాట. పంపాస్ అంటే ఏవైతే టెంపరేట్ గ్రాస్ ల్యాండ్స్ ఉన్నాయో సౌత్ అమెరికాలో వాటన్నిటిని మనము, సౌత్ ఆఫ్రికా కాదు సౌత్ అమెరికా అనమాట, ఈ సౌత్ అమెరికాలో ఉన్న ఈ టెంపరేట్ గ్రాస్ ల్యాండ్స్ని పంపాస్ అని మనం తెలుసుకోవచ్చు. ఇఫ్ ద ఇన్ ద ఈస్ట్ ఇట్ ఈస్ గుహార్ మోతీ, ఇన్ ద నార్త్ ఇట్ ఈస్ సియాచిన్ గ్లేషియర్, దెన్ ఇన్ ద సౌత్ ఇట్ ఈస్ ఇందిరా పాయింట్. ఇవన్నీ ఏంటంటే గుహార్ మోతీ అనేది ఈస్టర్న్ మోస్ట్ పాయింట్ అని మనం తెలుసుకోవచ్చు. అదేవిధంగా నార్దర్న్ మోస్ట్ పాయింట్ సియాచిన్ గ్లేషియర్ అని చెప్పుకోవచ్చు. అదే సదర్న్ మోస్ట్ పాయింట్ ఏదిరా అంటే ఇండియాకి దట్ ఈజ్ ఇందిరా పాయింట్ విచ్ ఈజ్ లొకేటెడ్ ఇన్ అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్ అనమాట. అదే సదర్న్ మోస్ట్ పెనిన్సులార్ అంటే మనము కన్యాకుమారి తెలుసుకోవచ్చు. కానీ ఇక్కడ సదర్న్ మోస్ట్ టిప్ ఆఫ్ ఇండియా అంటే ఇందిరా పాయింట్. సో ఖచ్చితంగా ఇవన్నీ గుర్తుంచుకోండి. గుహార్ మోతీ అనేది ఈస్ట్లో అయితే సియాచిన్ గ్లేషియర్ అనేది మనము నార్త్ అని చెప్పుకోవచ్చు. అదేవిధంగా వెస్ట్ సైడ్ కూడా మనము ఈ విధంగా మీరు నాకు మెసేజ్ చేయండి ఏంటి వెస్ట్ సైడ్ అనేది, ఈ గుజరాత్లో ఏంటి ఆ వెస్ట్ సైడ్ అనే టిప్ చెప్పండి నాకు. ద ఓల్డెస్ట్ ఆయిల్ ఫీల్డ్ రిఫైనరీ ఇన్ ఇండియా అంటే మొట్టమొదటి ఆయిల్ ఫీల్డ్ అనేది దిగ్బో అనే ప్రాంతం ఉందన్నమాట అస్సాంలో. అక్కడ ఒక ఆయిల్ ఫీల్డ్ రిఫైనరీ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. విచ్ స్టేట్ షేర్స్ బార్డర్ విత్ మయన్మార్ అంటే మయన్మార్ తోటి ఏ స్టేట్ ఈ విధంగా బార్డర్ షేర్ చేసుకుంటుంది అంటే అరుణాచల్ ప్రదేశ్ అనమాట. అదేవిధంగా నాగాల్యాండ్, మిజోరం అండ్ మణిపూర్ ఈ 4 స్టేట్స్ మయన్మార్ తోటి ఈ విధంగా షేర్ చేసుకుంటాయని చెప్పుకోవచ్చు. ఇన్ ద ఈస్ట్ ఇట్ ఈస్ గుహార్ మోతీ, ఆల్రెడీ మనం డిస్కస్ చేసుకున్నాం ఈ క్వశ్చన్ అనేది. నార్త్ సియాచిన్ గ్లేషియర్, సౌత్ ఇందిరా పాయింట్ అనమాట. లెంగ్త్ ఆఫ్ ఇండియన్ కోస్ట్ లైన్ ఈజ్ అబౌట్ అంటే ఎంత ఉంటుంది లెంగ్త్ ఆఫ్ ఇండియన్ కోస్ట్ లైన్ అంటే 7,500 కిలోమీటర్లు అనేది మనం చూడొచ్చు. ఈ లెంగ్త్ ఆఫ్ కోస్ట్ లైన్ అనేది మొత్తం అంతా సముద్రానికి ఈ విధంగా కోస్ట్ అని చెప్పినట్లయితే. టోటల్ ఏరియా ఆఫ్ ఇండియా ఎంత అంటే ఇక్కడ మనం చూసినట్లయితే 32,87,590 కిలోమీటర్ స్క్వేర్ కిలోమీటర్స్ అని మనం తెలుసుకోవచ్చు. ఇది యొక్క టోటల్ ఏరియా ఆఫ్ ద ఇండియా అని గుర్తుంచుకోవాలి. వాట్ ఈస్ ద టైమ్ డిఫరెన్స్ బిట్వీన్ ద ఇండియన్ స్టాండర్డ్ టైమ్ అండ్ ద గ్రీన్విచ్ మీన్ టైమ్. ఈ ఇండియన్ స్టాండర్డ్ టైము మిర్జాపూర్ నుంచి ఇది ఫ్లో అవుతుంది. అదేవిధంగా గ్రీన్విచ్ మీన్ టైమ్ అనేది లండన్ నుంచి ఫ్లో అవుతుంది. ఆ గ్రీన్విచ్ మెరిడియన్ అనేది దీన్ని బట్టి మనము టైం డిఫరెన్స్ ఎంత అంటే 5.5 గంటలని మనం తెలుసుకోవచ్చు. ఇండియా ఈజ్ ద లార్జెస్ట్ కంట్రీ ఇన్ ద వరల్డ్. ఇది
ఇది లార్జెస్ట్ దేని వైజ్ అంటే ఏరియా వైజ్ మనం చూసినట్లయితే 7th లార్జెస్ట్ అని చెప్పుకోవచ్చు. అదే మనము పాపులేషన్ వైజ్ అయితే 2nd లార్జెస్ట్గా గుర్తుంచుకోండి. ఇండియా లైస్ ఇన్ ద నార్దర్న్ అండ్ నార్త్ ఈస్టర్న్ హెమిస్ఫియర్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మనం ఈస్ట్ సైడ్ వస్తాము, గ్రీన్విచ్కి ఇటు సైడ్ ఉన్నాం కాబట్టి ఈస్ట్ సైడు, అదేవిధంగా నార్దర్న్ హెమిస్ఫియర్లో ఉన్నాం కాబట్టి భూమధ్యరేఖ పైన ఉన్నాం కాబట్టి నార్త్ ఈస్టర్న్ హెమిస్ఫియర్ అని చెప్పుకోవచ్చు. The standard time of a country differs from the GMT in multiples of హాఫ్ అవర్ అనమాట. మన గ్రీన్విచ్ మీన్ టైం చూసినట్లయితే ప్రతి కంట్రీకి మనము ఒక గ్రీన్విచ్ మీన్ టైం ప్రకారం మనము క్యాలిక్యులేట్ చేయాల్సి ఉంటుంది. అవి మనము ఎలాంటి మల్టిపుల్స్లో అంటే మల్టిపుల్స్ ఆఫ్ హాఫ్ అవర్ అని మనం తెలుసుకోవచ్చు. అందుకే మనం 5.5 అవర్ అని మనం ఎగ్జాక్ట్ క్యాలిక్యులేట్ చేయడం జరిగింది. ద ఇండియన్ సబ్ కాంటినెంట్ వాజ్ ఒరిజినలీ ఏ పార్ట్ ఆఫ్ ఇండియన్ సబ్ కాంటినెంట్ అనేది దేని యొక్క పార్ట్ అంటే గొండ్వానా ల్యాండ్ అని చెప్పి మనం తెలుసుకోవాలి. ఈ విధంగా సబ్ కాంటినెంట్స్ ప్రతి ఒక్కటి కొన్ని పార్ట్స్ అనేది ఇవ్వడం జరిగింది. అది గొండ్వానా ల్యాండ్ అని గుర్తుంచుకోండి. ఇండియాస్ ఏరియా ఈజ్ అబౌట్ 4 times లార్జర్ దాన్ పాకిస్తాన్ అనమాట. మన ఇండియా యొక్క ఏరియా అనేది ఎన్ని టైమ్స్ లార్జర్ దాన్ పాకిస్తాన్ అంటే ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన అంశాలు ఏంటంటే అది మనము 4 times అని మనం తెలుసుకోవచ్చు అనమాట. ఇక్కడ 4 times ఎక్కువగా ఉంటుంది. వాట్ ఈస్ ద అప్రాక్సిమేట్ ఈస్ట్ వెస్ట్ ఎక్స్టెంట్ ఆఫ్ ఇండియా ఫ్రమ్ అరుణాచల్ టు కచ్ అంటే ఇక్కడ మనము ఈస్ట్ సైడ్ నుంచి వెస్ట్ సైడ్ వరకు ఈ విధంగా మనము అరుణాచల్ ప్రదేశ్ నుంచి కచ్ వరకు ఉన్న డిస్టెన్స్ ఎంత అంటే 2900 కిలోమీటర్లని మనం గుర్తుంచుకోవాలి. ప్రతి ఒక్కటి ఈ డిస్టెన్సెస్ ఖచ్చితంగా మెజర్ చేసి మనము చూడాల్సి ఉంటుంది. అదేవిధంగా వాట్ ఈజ్ అప్రాక్సిమేట్ నార్త్ సౌత్ ఎక్స్టెంట్ ఫ్రమ్ కాశ్మీర్ టు కన్యాకుమారి అంటే కాశ్మీర్ నుంచి కన్యాకుమారికి ఉండే ఆ డిస్టెన్స్ ఎంత అంటే ఇది 3200 కిలోమీటర్లని మనం తెలుసుకోవచ్చు. ఇక్కడ నార్త్ ఈస్ట్ వెస్ట్ అయితే ఈస్ట్ వెస్ట్ 2900 అయితే నార్త్ సౌత్ మాత్రము 3200 అని చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఇండియన్ స్టాండర్డ్ టైం మనం చూసినట్లయితే ఈజ్ బేస్డ్ అపాన్ ద ఇండియన్ స్టాండర్డ్ మెరీడియన్ విచ్ పాసెస్ త్రూ అలహాబాద్ అనమాట. ఇది అలహాబాద్లో ఉన్న మిర్జాపూర్ నుంచి ఈ ఇండియన్ స్టాండర్డ్ టైం అనేది పాస్ అవుతుందని తెలుసుకోవచ్చు. A land mass bounded by sea on 3 sides is referred to as ఏదైతే 3 సైడ్స్ నుంచి ఈ విధంగా సీ అనేది ఆక్యుపై చేస్తుందో దాన్ని ఏమంటారంటే పెనిన్సులా అంటారు. ఇండియా ఈజ్ వన్ టైప్ ఆఫ్ పెనిన్సులా అని అరేబియా మహాసముద్రము, బంగాళాఖాతము, ఇండియన్ ఓషన్ ఈ మూడు పక్కల మనం చూసినట్లయితే ఆక్యుపై చేసి ఉన్నాయన్నమాట. సో దీన్ని బట్టి మన ఇండియా అనేది వన్ టైప్ ఆఫ్ పెనిన్సులాగా మనం గుర్తుంచుకోవాలి. అదేవిధంగా విచ్ జియోగ్రఫికల్ డివిజన్ ఆఫ్ ఇండియా ఈజ్ ద ఓల్డెస్ట్ అంటే ఇది మనం చూసినట్లయితే పెనిన్సులార్ అనేది జియోగ్రఫికల్ డివిజన్ ఆఫ్ ఇండియా ఈజ్ ద ఓల్డెస్ట్గా మనం గుర్తుంచుకోవాలి. ఇన్ టర్మ్స్ ఆఫ్ ఫిజికల్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఇండియా వాట్ ఈజ్ కయాల్ అంటే కయాల్ అనేది ఒక బ్యాక్ వాటర్స్ అనమాట. కొవాయ్ బ్యాక్ వాటర్స్ ఏ విధంగా ఉందో అదేవిధంగా కయాల్ కూడా వన్ టైప్ ఆఫ్ బ్యాక్ వాటర్సే. మనం కేరళలో ఈ విధంగా మనం చూడొచ్చు. విచ్ ఈజ్ ద 7th లార్జెస్ట్ కంట్రీ ఇన్ ద వరల్డ్ బై ల్యాండ్ ఏరియా అంటే లార్జెస్ట్ ఇన్ ఏరియా వైజ్ మన ఇండియానే. అదే ఫస్ట్ అయితే రష్యా అని మనం తెలుసుకోవచ్చు. విచ్ ఈజ్ ద నేషనల్ ఫ్రూట్ ఆఫ్ ఇండియా అంటే మన మ్యాంగోనే ఈ విధంగా నేషనల్ ఫ్రూట్ ఆఫ్ ఇండియా అని చెప్పుకోవచ్చు. దాన్ని మ్యాగ్నిఫెరా ఇండికా అని ఇదొక సైంటిఫిక్ నేమ్ అనమాట. విచ్ ఈజ్ ద సదర్న్ మోస్ట్ ఆఫ్ ద లక్షద్వీప్ ఐలాండ్ అంటే లక్షద్వీప్ ఐలాండ్కి సదర్న్ మోస్ట్ ఏంట్రా అంటే మినికా ఐలాండ్స్ అనేది సదర్న్ మోస్ట్గా మనం గుర్తుంచుకోండి. అదేవిధంగా ఇండియన్ స్టాండర్డ్ టైం అనేది ఏ విధంగా మనము క్యాలిక్యులేట్ చేస్తామంటే క్లాక్ టవర్ ఆఫ్ మిర్జాపూర్ అని చెప్పుకోవచ్చు. ఈ మిర్జాపూర్ నుంచి ఇది ఇండియన్ స్టాండర్డ్ టైం అనేది క్యాలిక్యులేట్ చేయడం జరుగుతుంది. అలహాబాద్లో ఉంది. ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ అనేది 23.5 డిగ్రీ నార్త్ అనేది ఇక్కడి నుంచి ఎన్ని స్టేట్స్ నుంచి పాస్ అవుతుందంటే టోటల్ 8 స్టేట్స్ ఉన్నాయి. గుజరాత్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, జార్ఖండ్, వెస్ట్ బెంగాల్, త్రిపుర అండ్ మిజోరం. సో ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది ఈ విధంగా 8 స్టేట్స్ రాజస్థాన్ అనేది గుజరాత్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, జార్ఖండ్, వెస్ట్ బెంగాల్, త్రిపుర అండ్ మిజోరం. ఈ 8 స్టేట్స్ నుంచి ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ అనేది పాస్ అవుతుంది. ద లాటిట్యూడ్స్ ఆఫ్ మెయిన్ ల్యాండ్ ఆఫ్ ఇండియా ఎక్స్టెండ్స్ బిట్వీన్ మన లాటిట్యూడ్స్ అనేది మెయిన్ ల్యాండ్ ఎక్కడ దేని మధ్యలో ఉన్నాయంటే 8 డిగ్రీ 4 మినిట్స్ నార్త్, 37 డిగ్రీ 6 మినిట్స్
నార్త్ అనమాట. ఆ విధంగా మనం చూసినట్లయితే ఈ లాటిట్యూడ్స్ అనేది ఈ విధంగా వీటి మధ్యలో ఉందని మనం తెలుసుకోవచ్చు. విచ్ లాంగిట్యూడ్ డిటర్మైన్స్ ద ఇండియన్ స్టాండర్డ్ టైం అంటే 82.58 డిగ్రీస్ అనేది ఈస్ట్ అనేది లాంగిట్యూడ్. ఈ విధంగా ఇండియన్ స్టాండర్డ్ టైం అనేది మనం చూడొచ్చు. లాంగిట్యూడ్ మనము ఈ విధంగా మెజర్ చేయడం జరుగుతుంది. లాంగిట్యూడ్ ఆఫ్ మెయిన్ ల్యాండ్ ఆఫ్ ఇండియా ఎక్స్టెండ్స్ బిట్వీన్, ఈ మెయిన్ ల్యాండ్ అనేది ఎవరి మధ్యలో ఉంది అంటే 68 డిగ్రీస్ 7 మినిట్స్ ఈస్ట్ మరియు 97 డిగ్రీస్ 25 మినిట్స్ ఈస్ట్ అని మనము ఈ లాంగిట్యూడ్ ఆఫ్ మెయిన్ ల్యాండ్గా మనం గుర్తుంచుకోవాలి. ద లాటిట్యూడ్ పాసింగ్ త్రూ ద నార్దర్న్ మోస్ట్ పార్ట్ ఆఫ్ ఇండియా అంటే 35 డిగ్రీస్ నార్త్ అనమాట. అదేవిధంగా ఏ సెక్టార్ బిట్వీన్ ద టూ లాంగిట్యూడ్ లైన్స్ ఈజ్ నోన్ యాజ్ బై గోరే అనమాట. ఏదైతే సెక్టార్ ఉందో బిట్వీన్ టూ లాంగిట్యూడ్స్ లైన్స్ ఉన్నాయో దాని మధ్యలో ఉన్న సెక్టార్ని ఏమంటారంటే గోరే అంటారు. ద లైట్ ఫ్రమ్ ద సన్ రీచెస్ ద ఎర్త్ ఇన్ 8 minutes 20 seconds అనమాట. అంటే నియర్ అబౌట్ 500 సెకండ్స్ అనేది సూర్యుడి నుంచి ఎర్త్కి రావడానికి పట్టే ఈ కాలం అనమాట. అంత టైం తీసుకుంటుంది. ఇదే మన బై రేడియేషన్ ప్రాసెస్ రావడం జరుగుతుందన్నమాట. కోపర్నికస్ అనేవాడు సోలార్ సిస్టమ్ని కనుగోవడం జరిగింది. అదే మనము సోలార్ సిస్టంలో కోపర్నికస్ కొన్ని రూల్స్ ఉన్నాయన్నమాట. అదేవిధంగా ల్యూనార్ ఎక్లిప్స్లో విచ్ ఇస్ అట్ ద సెంటర్ అంటే ఈ విధంగా సెంటర్లో ఉండేది ఎర్తే ఉంటుంది. అందుకే మన నీడ్ అనేది ఈ చంద్రుడి మీద పడడం వల్ల చంద్రుడు మాయమైపోతాడు అనమాట. అందుకే దీన్ని ల్యూనార్ ఎక్లిప్స్ అంటారు. అదేవిధంగా ద టోటల్ నెంబర్ ఆఫ్ ప్లానెట్స్ రివాల్వింగ్ అరౌండ్ ద సన్ ఈజ్ అంటే మనకి టోటల్ ముందు 9 ఉండేది, ఇప్పుడు 9 నుంచి తగ్గిపోయాయి అనమాట, 8 అయిపోయాయి అనమాట. ఎందుకంటే ప్లూటో అనేది నో మోర్ ప్లానెట్ అని చెప్పుకోవచ్చు. సో టోటల్ నెంబర్ ఆఫ్ ప్లానెట్స్ ఎన్నిరా అంటే 8 అని గుర్తుంచుకోండి. అదేవిధంగా విచ్ సైంటిస్ట్ ప్రూవ్డ్, ఏ సైంటిస్ట్ ఈ విధంగా ప్రూవ్ చేయడం జరిగింది దట్ ద పాత్ ఆఫ్ ఈచ్ ప్లానెట్ అరౌండ్ ద సన్ ఈజ్ ఎలిప్టికల్ అనమాట. ఏదైతే పాత్ ఉందో ఈచ్ ప్లానెట్కి అరౌండ్ ఆ పాత్ ఏంట్రా అంటే మనకు ఎలిప్టికల్ అని తెలుసుకోవచ్చు. అది ఎవరు చెప్పినారంటే కెప్లర్స్ లా ఆఫ్ మోషన్ అంటారు. ఈ కెప్లర్ అనేవాడు ఈ విధంగా చెప్పడం జరిగింది. నెక్స్ట్ ఏంటంటే ద ప్లానెట్స్ ఆన్ ఎయిదర్ సైడ్ ఆఫ్ ద ఎర్త్ ఆర్ మార్స్ అండ్ వీనస్. మనకు తెలుసు భూమికి అటు సైడ్ ఇటు సైడ్ ఉండేవాడు ఏవి ప్లానెట్స్ అంటే మార్సు మరియు వీనస్, ఈ రెండు అని మనం తెలుసుకోవచ్చు. విచ్ ప్లానెట్స్ డు నాట్ హ్యావ్ శాటిలైట్స్ రివాల్వింగ్ అరౌండ్ దెమ్ అంటే మెర్క్యూరీకి మరియు వీనస్కి సబ్ శాటిలైట్స్ అనేది లేవు అని చెప్పుకోవచ్చు. ఓవరాల్ ఏంటంటే మనం గుర్తుంచుకోవాల్సింది ఆ ప్లానెట్స్కి ఏ ఉపగ్రహాలు అనేది లేవన్నమాట. ఏ విధంగా అయితే మనకు చంద్రుడు ఉన్నాడో అదేవిధంగా వీనస్కి మరియు మెర్క్యూరీకి ఏ ఉపగ్రహాలు అనేది లేవన్నమాట. అకార్డింగ్ టు ద డిస్టెన్స్ ఆఫ్ ప్లానెట్స్ ఫ్రమ్ ద సన్ విచ్ ఆర్డర్ ఈజ్ కరెక్ట్ అంటే ఇక్కడ మనకు తెలుసు మర్చెంట్ వెజల్ ఇంగ్లీష్ మీడియం, ఇక్కడ ఏంటంటే మాదర్వల్లి ఇంగ్లీష్ మీడియం జాజ్ అని అంటారు. మెర్క్యూరీ, వీనస్, ఎర్త్, మార్స్, జూపిటర్, సాటర్న్, యురేనస్, నెప్ట్యూన్ అని చెప్పి ఇది ఒక అబ్రివేషన్ అనమాట. మాదర్వల్లి ఇంగ్లీష్ మీడియం జాజ్ అని చెప్పి. సో దాని తగ్గట్టుగా మనం గుర్తుంచుకోండి. వాట్ ఈస్ కాల్డ్ ద మినిమం డిస్టెన్స్ ఫ్రమ్ ద సన్ ఇన్ ప్లానెట్ ఇన్ ఇట్స్ ఆర్బిట్ అంటే పెరిహీలియన్ అంటారనమాట. తక్కువ డిస్టెన్స్లో ఉండే దేన్ని ఏమంటారంటే పెరిహీలియన్ అంటారు. వాట్ ఈస్ సిజ్గి అంటే పొజిషన్ ఆఫ్ ద సన్, ఎర్త్ అండ్ మూన్ ఇన్ ద స్ట్రైట్ లైన్ అని చెప్పుకోవచ్చు. దిస్ ఈజ్ కాల్డ్ సిజ్గి అనమాట. ఎప్పుడైతే సూర్యుడు, భూమి మరియు చంద్రుడు ఒక స్ట్రైట్ లైన్లో ఉంటారో దాన్ని ఈ విధంగా సిజ్గి అంటారు. యాజ్ పర్ ద సైంటిస్ట్ ఆఫ్ ఫిజిక్స్ రీసెర్చ్ ల్యాబొరేటరీ అహ్మదాబాద్ విచ్ టైప్ ఆఫ్ స్టార్మ్ కెన్ ఫ్లో టువార్డ్స్ ఎర్త్ అండ్ డిస్టర్బ్ ద అట్మాస్ఫియర్ అంటే సోలార్ స్టార్మ్ అని చెప్పుకోవచ్చు. సైంటిస్ట్ ఈ విధంగా రీసెర్చ్ ల్యాబొరేటరీస్లో అహ్మదాబాద్లో ఈ విధంగా స్టార్మ్ అనేది ఇది ఎర్త్ నుంచి ఫ్లో అవుతుందని చెప్పి అట్మాస్ఫియర్ అంటే అదేంటంటే సోలార్ స్టార్మ్ అంటారు. ఈ సోలార్ ఎక్లిప్స్ అనేది చూసినట్లయితే వెన్ స్టార్స్ ట్వింకిల్ బట్ ప్లానెట్స్ డో నాట్ ట్వింకిల్ బికాస్ ద మూన్ కమ్స్ బిట్వీన్ ద సన్ అండ్ ద ఎర్త్. ఏమవుతుందంటే సోలార్ ఎక్లిప్స్లో సూర్యుడు అనేవాడు చూసినట్లయితే అక్కడే ఉంటాడు, కానీ చంద్రుడు మాత్రము ఈ విధంగా మధ్యలోకి రావడం జరుగుతుంది. అప్పుడు సూర్యుడు కనపడకుండా పోతాడు అనమాట. మనం ఎర్త్ నుంచి చూడలేమన్నమాట. హెన్స్ వీ రిసీవ్ ఏ గ్రేట్ అమౌంట్ ఆఫ్ లైట్ అండ్ దేర్ ఫోర్ ద మైనర్ వేరియేషన్స్ ఇన్ ఇంటెన్సిటీ అండ్ నాట్ నోటిసబుల్ అనమాట. సో ఆ టైంలో మనము స్టార్స్ కనపడతాయి కానీ సూర్యుడు అనేవాడు కనపడ్డనమాట. ఇన్ ఏ సోలార్ ల్యూనార్ ఎక్లిప్స్ ద రీజన్ ఆఫ్ ఎర్త్ షాడో ఈజ్ డివైడెడ్ ఇంటూ 3 పార్ట్స్ అనమాట. అంబ్రా, పెనంబ్రా అని మనం చూసినట్లయితే ఈ ఎర్త్ షాడో ఈ విధంగా మనము 3 భాగాలుగా విభజించు అనమాట. నెక్స్ట్ మనం చూసినట్లయితే డాష్ ఆర్ స్మాలర్ ప్లానెట్స్ దాన్ దట్ ఆఫ్ ద సైజ్ ఆఫ్ ద ఎర్త్. ఎర్త్ కన్నా చిన్న ప్లానెట్స్ ఏంట్రా అంటే మార్సు, మెర్క్యూరీ, వీనస్ ఇవన్నీ. దాని తర్వాత వచ్చేదే మనం
ఎర్త్ అని చెప్పుకోవచ్చు సైజ్ వైజ్. వెన్ డస్ సోలార్ ఎక్లిప్స్ టేక్ ప్లేస్ అంటే వెన్ ద మూన్ ఈజ్ బిట్వీన్ ద సన్ అండ్ ఎర్త్. ఎప్పుడైతే చంద్రుడు సూర్యుడికి మరియు భూమికి మధ్యలో రావడం జరుగుతుందో అప్పుడు సూర్యుడు కనపడకుండా పోతాడు. అప్పుడు ఈ విధంగా మనం సోలార్ ఎక్లిప్స్ అనేది చూడొచ్చు. ద అవుటర్ మోస్ట్ లేయర్ ఆఫ్ ద సన్ ఏమంటారంటే కరోనా అంటారు. అదే మనము లోపల ఉండేది ఏమంటారంటే మ్యాంటల్ అంటారు, కోర్ అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. ఆ విధంగా కోర్ అనేది సెంట్రల్ పోర్షన్లో ఉంటుందన్నమాట. ద ఆరిజిన్ ఆఫ్ ద సన్ వాజ్ అప్రాక్సిమేట్లీ హౌ మెనీ ఇయర్స్ బిఫోర్ ద ప్రజెంట్ ఏజ్ అంటే సూర్యుడు అనేవాడు 4.6 బిలియన్ ఇయర్స్ ముందర సూర్యుడు అనేవాడు రావడం జరిగింది అని చెప్పి మనం తెలుసుకోవచ్చు. ద సర్ఫేస్ టెంపరేచర్ ఆఫ్ ద సన్ ఈజ్ ఎస్టిమేటెడ్ అంటే 6000 డిగ్రీ సెంటిగ్రేడ్ అనేది సర్ఫేస్ టెంపరేచర్ ఆఫ్ ద సన్ అని మనం గుర్తుంచుకోవాలి. స్టోమ్స్ ఆఫ్ గ్యాసెస్ ఆర్ విజిబుల్ ఇన్ ద క్రోమోస్పియర్ ఆఫ్ ద సన్ డ్యూరింగ్ సోలార్ ఎక్లిప్స్. ఎప్పుడైతే సోలార్ ఎక్లిప్స్ జరుగుతుందో అప్పుడు ఈ స్టోమ్స్ ఆఫ్ గ్యాసెస్ అనేది మనము కనపడతాయి క్రోమోస్పియర్లో అని చెప్పుకోవచ్చు అనమాట. ద నెంబర్ ఆఫ్ శాటిలైట్స్ ఆఫ్ ద ప్లానెట్ ఇన్ మెర్క్యూరీ అంటే మెర్క్యూరీకి ప్లానెట్స్ ఇవి శూన్యం అని చెప్పుకోవచ్చు. దెర్ ఇస్ నో ప్లానెట్స్ ఫర్ ద మెర్క్యూరీ. మన ఎర్త్కి అయితే ఒక ప్లానెట్ అని చెప్పుకోవచ్చు. ఆల్ ద ఇంటరాక్టింగ్ ఆర్గానిజం దట్ ఈస్ బయోటిక్ ఇన్ అన్ ఏరియా టుగెదర్ విత్ ద నాన్ లివింగ్ కన్స్టిట్యూయెంట్స్ అబయోటిక్ ఆఫ్ ద ఎన్విరాన్మెంట్ ఫార్మ్ అండ్ ఇకోసిస్టమ్. ఇకోసిస్టమ్ అంటే ఏం లేదు, ఆల్ ద ఇంటరాక్టింగ్ ఆర్గానిజమ్స్ ఏవైతే ఉన్నాయో బయోటిక్ అంటారు. ఇన్ అన్ ఏరియా టుగెదర్ విత్ ద నాన్ లివింగ్ కన్స్టిట్యూయెంట్స్ అబయోటిక్ ఆఫ్ ద ఎన్విరాన్మెంట్ ఫార్మ్ ఏ ఇకోసిస్టమ్ అనమాట. అదేవిధంగా అన్ ఆర్టిఫిషియల్ ఇకోసిస్టమ్ ఈజ్ రిప్రజెంటెడ్ బై ఆక్వేరియం అనమాట. ఏ విధంగా ఆర్టిఫిషియల్ ఇకోసిస్టమ్ ఉందో ఏ విధంగా రిప్రజెంట్ చేస్తారంటే ఆక్వేరియం అని చెప్పుకోవచ్చు అనమాట. అండ్ ఎకలాజికల్ సిస్టమ్ ఈజ్ ఏ బయాలజికల్ సిస్టమ్ అని కూడా మనం తెలుసుకోవాలి. ఇది ఒక వన్ టైప్ ఆఫ్ బయాలజికల్ సిస్టమ్ మన ఎకలాజికల్ సిస్టమ్ అనేది. విచ్ బ్రాంచ్ డీల్స్ విత్ ద ఇంటరాక్షన్ ఆఫ్ ద సేమ్ స్పీసీస్ ఆఫ్ లివింగ్ ఆర్గానిజం విత్ దేర్ నాన్ లివింగ్ ఎన్విరాన్మెంట్ అంటే ఎకాలజీ అని చెప్పుకోవచ్చు. ఈ ఎకాలజీ అనేది సమ్ సేమ్ స్పీసీస్ ఆఫ్ లివింగ్ ఆర్గానిజం అనేది నాన్ లివింగ్ ఆర్గానిజం తోటి ఉండేదాన్ని ఏమంటారంటే ఎకాలజీ అంటారు. వాట్ ఈస్ ద సరౌండింగ్స్ ఇన్ విచ్ ఆర్గానిజమ్స్ లివ్ కాల్డ్ అంటే హ్యాబిటాట్ అంటారు. ఏవైతే ఈ విధంగా చుట్టుపక్కల ఉంటాయో వాటిని హ్యాబిటాట్ అంటారు. ఫారెస్ట్ ఆర్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ న్యాచురల్ ఈకోసిస్టమ్ అని చెప్పుకోవచ్చు. అడవులు అనేది వన్ టైప్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ న్యాచురల్ ఈకోసిస్టమ్గా మనం గుర్తుంచుకోవాలి. సోర్స్ ఆఫ్ ఎనర్జీ ఇన్ ఈకోసిస్టమ్ ఈజ్ ఈ సోర్స్ ఆఫ్ ఎనర్జీ అనేది ఈకోసిస్టంలో ఏంట్రా అంటే సోలార్ ఎనర్జీ మనం చూసినట్లయితే సూర్యుడు అని చెప్పుకోవచ్చు. హౌ మెనీ టైప్స్ ఆఫ్ ఎకలాజికల్ పిరమిడ్స్ ఆర్ ప్రజెంట్ ఇన్ ఈకోసిస్టమ్ అంటే ఈ విధంగా ఎకలాజికల్ పిరమిడ్స్ అనేది దాదాపు 3 టైప్స్ అనేది మనం చెప్పుకోవచ్చు. 3 టైప్స్ ఆఫ్ ఎకలాజికల్ పిరమిడ్స్ అనేది మనము ప్రజెంట్ అని అట్మాస్ఫియర్లో గుర్తుంచుకోవాలి. అదేవిధంగా విచ్ ఎగ్జిబిట్స్ యూనిడైరెక్షనల్ ఫ్లో ఇన్ అన్ ఈకోసిస్టమ్ అంటే ఎనర్జీ అనేది ఒక యూనిడైరెక్షనల్ ఫ్లోగా మనం గుర్తుంచుకోవాలి. ఆల్ ద ecosystems taken together in a geographical area form a bigger unit, largest ecosystem of earth called అంటే బయోమ్ అంటారు. ఎగ్జాక్ట్లీ బయోమ్ డెఫినేషన్ ఏంటంటే అన్ని ఈకోసిస్టమ్స్ ఈ విధంగా టేకెన్ టుగెదర్ ఇన్ ఏ జియోగ్రఫికల్ ఏరియా ఫామ్ ఏ బిగ్గర్ యూనిట్ అని చెప్పుకోవచ్చు. దీన్ని లార్జెస్ట్ ఈకోసిస్టమ్గా మనం గుర్తుంచుకోవాలి. దాన్నే మనం బయోమ్ కూడా అని చెప్పుకోవచ్చు అనమాట. నెక్స్ట్ మనం చూసినట్లయితే వాట్ కెన్ బి టేకెన్ యాజ్ యావరేజ్ వాల్యూ ఫర్ ద అమౌంట్ ఆఫ్ ఆర్గానిక్ మ్యాటర్ దట్ ఈస్ ప్రజెంట్ అట్ ఈచ్ స్టెప్ అండ్ రీచెస్ ద నెక్స్ట్ లెవెల్ ఆఫ్ కన్జ్యూమర్స్ అంటే 10% మనము టోటల్ ఈ విధంగా మనము యావరేజ్ వాల్యూ అనేది మనం చూసినట్లయితే అమౌంట్ ఆఫ్ ఆర్గానిక్ మ్యాటర్ అనేది దట్ ఈస్ ప్రజెంట్ అట్ ఈచ్ స్టెప్ అండ్ రీచెస్ ద నెక్స్ట్ లెవెల్ ఆఫ్ కన్జ్యూమర్స్ అంటే 10% అనమాట యావరేజ్ చెప్పుకోవచ్చు. డాష్ ఈజ్ నాట్ ఎ ప్రాసెస్ ఆఫ్ వాటర్ సైకిల్ అంటే అమ్మోనిఫికేషన్ అనేది ఈజ్ నాట్ ఎ ప్రాసెస్ ఆఫ్ వాటర్ సైకిల్ అని చెప్పుకోవచ్చు. అమ్మోనిఫికేషన్ అనేది దీంట్లో అమ్మోనియా అనేది ప్రజెంట్ ఉంటుంది, నాట్ కన్సర్నింగ్ టు ద ప్రాసెస్ ఆఫ్ వాటర్ సైకిల్ అని చెప్పుకోవచ్చు. గార్డెన్స్ ఆర్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఈకోసిస్టమ్. మన గార్డెన్స్ అనేది వన్ టైప్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఈకోసిస్టమ్గా గుర్తుంచుకోండి. ఈ విధంగా ప్రతి ఒక్క క్వశ్చన్స్ అనేది మ్యాక్సిమం మీకు దీంట్లో ఇవ్వడం జరిగింది. 70 క్వశ్చన్స్ విల్ బీ యూస్ఫుల్ ఫర్ ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్. ఒకవేళ మీకు ఇది స్పీడ్ అనిపిస్తే మీరు యూట్యూబ్లో దీన్ని స్లో కూడా చేసుకొని వినొచ్చు. అండ్ వాట్ ఎవర్ ద క్వశ్చన్స్ మీకు కష్టం ఉన్నాయో ఆ క్వశ్చన్స్ అన్నీ మీరు రాసుకోవడానికి ట్రై చేయండి. అండ్ ఇఫ్ యూ వాంట్ స్నాప్ షాట్ యూ కెన్ టేక్ ద స్నాప్ షాట్స్ బై స్క్రీన్ షాట్స్ అండ్ ఆల్. అండ్ థ్యాంక్ యూ గైస్. Have a good day. Have a great life for your efforts.